బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీని గద్దె దింపాలి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ రిజర్వేషన్ల సాధనకు వివిధ బీసీ సంఘాలతో ఏర్పడిన బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ బీసీ జేఏసీ బంద్ ఫర్ జస్టిస్ పేరుతో ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్కు భారత రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ మరియు కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ అన్న సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని, బంద్లో ప్రత్యక్షంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పాల్గొంటామని బీఆర్ఎస్ యూత్ పట్టణ అధ్యక్షుడు చెలిమెల భానుప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ యూత్ పట్టణ అధ్యక్షుడు చెలిమెల భానుప్రసాద్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ ఉద్యమ తరహాలోనే ఒక సామాజిక ఉద్యమంగా ముందుకు సాగాలని సూచించారు. బీసీ బిల్లులను ఆమోదించి రిజర్వేషన్లను మరియు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు జీవోతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మీద హైకోర్టు స్టే విధించడంతో రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయాయి. దీనికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ని ఇప్పటికైనా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు నైతిక బాధ్యత వహించి వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు కేంద్రానికి పంపించినా స్పందించలేదన్నారు. శాసనసభలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించి ఆర్డినెన్స్ చేసిన గవర్నర్కు పంపించినా ఆమోదించకపోవడం వల్లే రిజర్వేషన్లు ఆగిపోయాయన్నారు. బీజేపీ కులతత్వ మనువాద పార్టీ అయినందుకు కుల వ్యవస్థ అసమానతలు ఉండాలని, మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని కోరుకుంటుందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రావాల్సిన హక్కులన్నింటినీ కాలరాస్తుందని ధ్వజమెత్తారు. బీసీల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే 9వ షెడ్యూల్లో చేర్చేందుకు రాజ్యాంగ సవరణ ద్వారా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంటును సమావేశపరిచి ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. బీసీ జేఏసీ, బీఆర్ఎస్ తో కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను మరియు సంఘాలతో పాటు బంద్లో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ యూత్ ఉపాధ్యక్షులు గడికింది చంద్రకాంత్, యూత్ ప్రచార కార్యదర్శి తోట సంగమేశ్వర్, యూత్ కోశాధికారి నీరాడి సాయి, బీఆర్ఎస్ యూత్ నాయకులు పరశురాం గౌడ్, షేక్ సమీర్, రాజ్ కుమార్, ఆనంద్, శ్రవణ్, నిశ్వంత్ సాయి తదితరులు పాల్గొన్నారు. పాస్ చేయమని చెప్పేసి ఆయన స్పష్టంగా మీడియాకు తెలియజేయడం జరిగింది. ఎందుకు అంటే ఈ ఏదైతే 42% బీసీల రిజర్వేషన్ లో మైనార్టీలు ఉన్నారు కాబట్టి మీ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు బీసీ బిడ్డ, అది దృష్టిలో పెట్టుకోవాలి. దయచేసి అదేవిధంగా మీ మేనిఫెస్టోలో కూడా బీసీలకు పెద్ద ఎత్తున రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి చెప్పారు. ఇప్పటికైనా అదేవిధంగా రాష్ట్రంలో బీజేపీకి సంబంధించిన 8 మంది ఎంపీలు ఉన్నారు. దయచేసి పార్లమెంట్ లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని పార్లమెంట్ లో గలమెత్తాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలను అదేవిధంగా ఎంపీలను అడ్డుకుంటాం, ప్రశ్నిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి మీ బిల్లును ఖచ్చితంగా తమిళనాడు తరహాలో బీసీల రిజర్వేషన్ బిల్లును పాస్ చేసే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి. లేకపోతే భారత రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా రేపు జరిగేటటువంటి బంద్లో కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు జిల్లా మొత్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, వ్యాపార, వర్తక, అదేవిధంగా విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించి బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం.